హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయానికి సంబంధించి ప్రధానంగా నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేయబోతున్నారు కదా. అయితే ఈ నేపథ్యంలోనే మనకి పేపర్ స్టేట్మెంట్ అనేటువంటిది ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే గుంటూరుకు సంబంధించి మంత్రి సంధ్యారాణి గారు అయితే తెలియజేశారు. ఓకేనా, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను మేము భర్తీ చేయబోతున్నాము. దీనికి సంబంధించి మేము సీఎం గారి దగ్గర ప్రతిపాదన అయితే పెట్టాము. ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థులనే ఎక్కువగా వాళ్ళ మీద పని భారం అనేది పడుతుంది. కాబట్టి అలా ఉండకుండా ఖచ్చితంగా ఎవరి పని వారు చేసుకుంటూ పోయే విధంగా మేమైతే ప్రణాళిక రూపొందించుకుంటున్నాము. ప్రధానంగా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వము అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ మంత్రి సంధ్యారాణి గారు ప్రకటనలో తెలియజేశారు. అయితే ఈ యొక్క గ్రామ సచివాలయంలో ఏహెచ్ఏ పోస్టులు, అదేవిధంగా విఆర్ఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో విఆర్ఓ విఆర్ఏకి సంబంధించి ఆ పోస్టులను కూడా మేబీ భర్తీ చేసేటటువంటి యోచనలు అయితే ఉన్నారు ప్రధానంగా. ఓకేనా, అయితే దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, దానికి సంబంధించి పూర్వాపరాలు అనేటటువంటివి మనకి అతి త్వరలోనే అప్డేట్స్ అనేటటువంటివి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ప్రధానంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైతే ఏపీ ఎడ్సెట్ ఉన్నటువంటి ఎన్ని సెట్లు అయితే ఉన్నాయో అవన్నీ ఈ మంత్లో ఎండింగ్ కల్లా రిలీజ్ చేసేస్తారు స్టెప్ బై స్టెప్. ఇకపోతే నెక్స్ట్ నుంచి డిఎస్సికి సంబంధించి కానీ ఇతరితర ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నోటిఫికేషన్ అనేటటువంటి ప్రధానంగా రిలీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ప్రధానంగా మనకి ఉన్నాయండి. ఓకేనా, అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, సంయమనం పాటించండి. ఖచ్చితంగా మన ఏపీ సేవా పోర్టల్లో మన గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈయన యొక్క అడుగుజాడల్లో మన ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దేటటువంటి ఛాన్సులు అనేటటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత సంయమనం అనేటటువంటి పాటించండి ప్రతి ఒక్కరు. ఓకేనా, రిలీజ్ చేశారు, కొంత లేట్ అవ్వచ్చు కానీ రిలీజ్ చేయడం మాత్రం పక్కా అండి. ఓకేనా, ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని ఎక్కువగా టెస్ట్ సిరీస్, టెస్ట్ పేపర్స్ ఏవైతే ఉంటాయో మోర్ దెన్ ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా, మనకి ఎగ్జామ్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి విఆర్ఓ జాబ్స్, ఇతర గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అనేటటువంటిది రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ మనకి ప్రధానంగా కనబడుతున్నాయి. ఓకేనా, రైట్ అండి. ఇకపోతే చాలామంది అభ్యర్థులు అడిగే ప్రశ్న ఏమిటంటే ఏం బుక్స్ చదవాలి సార్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా అకాడమిక్ బుక్స్ అనేటటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఓకేనా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయినా కూడా అందులో ముందుగా సిలబస్ చూడండి. సిలబస్ చూసిన తర్వాత ప్రధానంగా అకాడమిక్ పుస్తకాలు, తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రధానంగా మనము చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఆ తర్వాత ఏషియన్ ఇండియా ఏవైతే ఉందో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి ప్రిపరేషన్ చేయాలి. ఓకేనా, స్టాండర్డ్ జీకే ఉంటుంది, అవి ప్రిపరేషన్ అవ్వాల్సిందే. అబ్రివేషన్స్ ఉంటాయి. ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కటి మనము సిలబస్ చూసి ఆ తర్వాత మనము డిస్కషన్ అయితే చేయాలి. ఓకేనా, ప్రధానంగా. ఓకేనా ఫ్రెండ్స్, రైట్. మరి ముఖ్యంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనం కరెక్ట్గా చెప్పలేమండి. మనకు వచ్చేటటువంటి అప్డేట్ పరంగానే మేమైతే మీకు అందిస్తూ ఉంటాము. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఒక్కసారి గుడ్ న్యూస్ అనేది వచ్చేస్తుంది, తద్వారా మేము మీకు తెలియజేస్తాము. ఓకేనా, రైట్. ఇలా ఏదేమైనప్పటికీ కూడా ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు అనేటటువంటివి భర్తీ చేసే ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. ఓకేనా, అది ఎప్పటి నుంచి అనేది క్లారిటీ ఇంకా లేదు. ఓకేనా, ఆ అప్డేట్ రాగానే నేను అందిస్తాను. ఓకే, రైట్. అదేవిధంగా ప్రధానంగా గ్రామ సచివాలయం మహిళా పోలీసు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి మంత్రి వంగలపూడి వనిత మేడం గారు ప్రధానంగా తెలియజేశారు. 10-15 రోజుల్లో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు ఎందులో కొనసాగించాలనుకుంటున్నారో దాన్ని బట్టి కొనసాగిస్తాము. ఓకేనా, కొందరు చేయాలనుకోవడం లేదు, వారికి కూడా ఏదో ఒక శాఖలో ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఓకేనా, రైట్. ఎనీవే ఏదేమైనప్పుడు కూడా కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా ఇంతకుముందు జరిపినటువంటి ఇంతవరకు మెయిన్స్ ఎగ్జామ్ జరపలేదు, కొంతమందికి మెరిట్
ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయలేదని చాలామంది అభ్యర్థులు తెలియజేస్తున్నారు కామెంట్లో. కాబట్టి వాటన్నిటిని త్వరగా కంప్లీట్ చేసేసుకొని కోర్టు కేసులన్నింటినీ కూడా త్వరగా ఓవర్కమ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ కానిస్టేబుల్ జాబ్స్ కానీ, ఎస్ఐ జాబ్స్ కానీ, ఏఎస్ఐ జాబ్స్ కానీ, హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేయమని చెప్పి ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు కూడా మనము ప్రధానంగా విజ్ఞప్తి అయితే చేసుకుంటున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క ఆవేదన కూడా తెలుసుకోండి సార్. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. స్టెప్ బై స్టెప్ 1 by 1 నోటిఫికేషన్స్ అయినా కూడా రిలీజ్ చేయండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ నోటిఫికేషన్ అప్డేట్స్ గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.